అన్న చెప్పండి అన్న ఎట్లా వస్తారు నాన్వేషణ సీతాదేవి ద్రౌపది వీరిపైన కొన్ని కమెంట్స్ చేస్తాను సోషల్ మీడియా వేదికగా చాలా పెద్ద చర్చ నడుస్తుంది ఏం చెప్తారు మీరు ఒక హిందుత్వవాది అంటే వాడు ఒక పిచ్చి కుక్క ఈ రోజు నేను చాలాసార్లు చూసిన వాడి వీడియోలు. వాడు మైండ్ దొబ్బేసి ఏదో వాడు సొంత లాభాల కోసం యూట్యూబర్గా వాడు అక్కడక్కడ నాన్ వేషన్ అని చైనా వంటి దేశాలలో తిరుక్కుంటూ చిన్న చిన్న సబ్జెక్టుల మీద వీడియో తీసుకునేటోడు. వాడు అర్థం పర్థం లేకుండా మాట్లాడే ఒక వీధి కుక్క. ఆ కుక్కని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ కుక్కకు కూడా మదం ఎక్కి కొట్టుకుంటుంది కాబట్టి దానికి కుక్కలు బాగా మదం ఎక్కి రోడ్డు మీద తిరిగితే ఏం చేస్తాం? తీసుకొచ్చి వెటర్నరీ డాక్టర్ని తీసుకొచ్చి కట్ చేసి ఆపరేషన్ చేస్తాం. సేమ్ ఈయనకి చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఈ దేశంలో ఉన్న హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సోషల్ మీడియా వేదికగా ఇమ్మీడియట్గా వాడి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ మొత్తం జీరో అయిపోవాలా, అన్సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం అందరికి ఉంది. ఫస్ట్ వాడు మహిళలు పురుషుల పైన వాడు వ్యంగ్యంగా మాట్లాడడం చాలా అతి బాధాకరం. వాడు ఈ దేశంలో పుట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో పుట్టి ఈ దేశ యొక్క సంపదని అనుభవిస్తూ వాడు వేల కోట్ల రూపాయలు ఇలా యూట్యూబర్గా సంపాదించి వాడు ఒళ్ళు మదమెక్కి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా భారతీయ సంస్కృతి అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సనాతన ధర్మం గురించి చాడు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వాడిని కర్ర కాల్చి వాత పెట్టాల్సిన అవసరం. ముఖ్యంగా ఆడ మహిళా మనులు కూడా వాడు మాట్లాడే పదజాలం చూస్తూ ఉంటే అమ్మా నాన్నలు కూడా వాడిని ఎట్లా కన్నారో బాధపడే సంఘటనలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న యువత ఇట్లాంటి వీధి కుక్కల్ని ఎక్కడ దొరికితే అక్కడ అవసరమైతే అని బహిర్గతంగా దాడి చేయాల్సిన అవసరం ఉంది. వాడు ప్రజల్లో కాదు, ఎక్కడ ఎయిర్పోర్ట్లో దొరికినా ఎక్కడ దొరికినా వాడిని 3 ముక్కలు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కాదు వాడిని 3 ముక్కలు చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశ మహిళలు శారీస్ అంటే చీరలు కట్టుకున్న ఏ దేశం కూడా ముంగడ పడదు. సో బికినీలు అలాంటివి చేసిన దేశాలే ముంగడ పడతాయి అన్నట్టు కూడా మాట్లాడింది. అంటే ఇవాళ ప్రపంచ దేశాలలో భారతీయ సంస్కృతి ఇవాళ చైనా లాంటి దేశాల గురించి వాడు పొగుడుతూ ఉండ కుక్క. ఇవాళ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలలో కూడా ఈరోజు ఇస్కాన్ యొక్క ప్రచారంలో భాగంగా చాలా మంది ఈరోజు సనాతన ధర్మానికి అట్రాక్ట్ అయ్యి సనాతన ధర్మంని పాటించే దిశలో చాలా మంది విదేశీ మహిళలు కూడా మనం ఈ మధ్య చూస్తాం. తిరుపతిలో నిన్న చూసినాం మనం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా విదేశీ మహిళలు వచ్చి ఇక్కడ మన చీర కట్టు బొట్టు వేసుకొని దీంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్, తృప్తి, కంఫర్ట్, అంటే కాస్ట్యూమ్ అనేది 100% కంఫర్ట్, కానీ ఆ కంఫర్ట్కి రెస్పెక్ట్ కూడా వచ్చేది ఏకైక వస్త్రం ఏదైతే దుస్తు ఉన్నదో చీర ప్రాచీన భారతదేశంలో ఉంది, ప్రస్తుతం ఉంది, భవిష్యత్తులో కూడా ఉంది. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇండో వెస్టర్న్ శారీగా అది మనము చలామణి అవుతా ఉంది. ఇట్లాంటి శారీ కట్టు బొట్టుని వాడు వక్రీకరించింది కాబట్టి ఫస్ట్ వాడిని అసలు పోయాలి. వాడు అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది కాబట్టి ఫస్ట్ వాడు లింగము మగనా ఆడనా నాకు కూడా అర్థమవుతలేదు. వాడు ఫస్ట్ వాడు పురుష స్త్రీలింగాల గురించి బాగా వక్రీకరించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఫస్ట్ మనం లింగం గోచి పడేస్తే వాడు చక్కగా మాట్లాడతాడని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే తను శివాజీ కూడా కొన్ని కామెంట్ చేసిన లేడీస్ పైన ఇటువంటి బట్టలు వేసుకోకండి అని చెప్పేసి కొన్ని అన్ని మాటలు కూడా అన్న పరిస్థితి. అతను కూడా సపోర్ట్ చేస్తూ కొందరు ఈ పేడ్ బ్యాచ్ ఉంటే అంతా కావాలనే కొడతారు, హిందుత్వ పిచ్చితో చాలా మంది మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోకండి, ఈ దేశంలో అన్ని మతాలు ఒకటే అన్నట్టు కూడా ఈ రకమైన వ్యాఖ్యలు కూడా చేసి అంటే ఈ దేశంలో అన్ని మతాలు సమానం కాదు, ఎప్పటికి కావు కూడా. ఎందుకంటే భారతదేశంలో 80% ఉన్న హిందువులు హైందవ సామ్రాజ్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ రోజే తన జీవితాన్ని సంభాజీ మహారాజ్ ఇలాంటి వాళ్ళు త్యాగాలు చేసిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద ఈ సంస్కృతి కోసం, ఈ ధర్మం కోసం, ఈ సిద్ధాంతం కోసం, ఈ మనుగడ కోసం ఎంతో మంది వీరులు ఇక్కడ త్యాగం చేసిన గడ్డ. ఈ గడ్డ మీద చాలా సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది, కాపాడుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో చాలా మంది ఏమనుకుంటారు, వెస్ట్రన్ కల్చర్ వచ్చినాక ట్రెడిషనల్ కల్చర్ పోతుంది అనుకుంటారు, కానీ కాదు. ఈ మధ్యలో చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా అగైన్ మళ్ళీ కార్తీక మాసం, శ్రావణ మాసం అట్లాంటి అన్ని మాసాలు పాటిస్తూ ఉన్నారు. అంటే గ్రామీణ ప్రాంతంగా ఒక రకంగా చెప్పాలంటే యువత మత్తుకు బానిస ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు, కానీ హైదరాబాద్ అర్బన్ బేస్డ్ ఉన్న యువత మొత్తం, అది మహిళలు కావచ్చు లేకపోతే పురుషులు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు కొంచెం ఒక ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారని ఇలా కార్పొరేట్ కంపెనీస్ కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ కింద ఏ సబ్జెక్ట్ చెప్తారు? భగవద్గీత చెప్తారు. యస్మిన్ యథావస్య తవ్యేవో మనిషి తస్మిన్ తదావర్తి తవ్యం సధర్మ అనే సిద్ధాంతాన్ని ఈరోజు కార్పొరేట్ కల్చర్లో నేర్పిస్తున్నారు. అంటే కంపెనీస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ని ఒక లీడర్షిప్ స్కిల్సే కావచ్చు, ఇలా టీమ్ లీడర్స్ కూడా కార్పొరేట్ సంస్థలలో కూడా ఈరోజు సనాతన ధర్మం భగవద్గీత ఆధారంగా చాలా పాఠ్య పుస్తకాలే కాకుండా ఇలా కార్పొరేట్ ట్రైనింగ్ మాడ్యూల్స్లో కూడా ఇంటిగ్రేట్ చేసిన
ఆ క్రెడిబిలిటీ మన భారతదేశం. ఈయనకేం తెలుసు వీధి కుక్క యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోలు చేసుకుని బతికేటోళ్లకు సనాతన ధర్మం గురించి కానీ భారతదేశ సంస్కృతి గురించి వాడికి తెలియదు అనేది మన ఆలోచన. వాడు ఒక ప్రీ మెచ్యూర్డ్ బేబీ. వాడు మాట్లాడుతూ ఉంటే అసలు ఒక క్రెడిబిలిటీ కానీ లేకపోతే ఒక బేస్లెస్, వాడు యూజ్లెస్ ఫెలో. కాకపోతే ఇట్లాంటి యూజ్లెస్ ఫెలో అని మనం వదిలాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ వాడిని ఫస్ట్ అన్ఫాలో చేయాలి. ఫస్ట్ సైడ్ అని దొరికితే అన్ని మొగోళ్ళు కొట్టొద్దు, ఆడోళ్ళు కొట్టద్దు, అటు ఇటు కాకుండా ట్రాన్స్జెండర్ కొట్టాల్సిన అవసరం ఉంది వాడికి. అతని చాలా మంది సారీ చెప్పని అడుగుతా ఉంటే సోషల్ మీడియాలో, ఒక వినాయక టెంపుల్ దగ్గరికి వెళ్ళి నేను సారీ చెప్పని నిజంగానే తప్పు చేశాను దేవుడు అనుకుంటే ఈ వినాయక మండపంలోనే రక్తం కక్కుని చచ్చిపోతుంది తప్ప మీరు చెప్తే మేమైనా మీరు గట్టినే కొట్టుకోండి, ఈ దేశం గట్టినే ఆగమైపోతే మత కలవలు సృష్టించండి అంటే నేను ఈ సందర్భంగా చెప్తాను, కత్తి మహేష్ గారు ఇట్లనే ఏడ అవకాశం వస్తాడో వంకర మాట్లాడేది. కత్తి మహేష్ గారు రోడ్డు మీద కుక్క సాగు చచ్చిండు. వీడిని కూడా అదే పరిస్థితి చెప్తున్నగా. వీడు 1-2 సంవత్సరాల్లో వీధి కుక్క కంటే ఘోరంగా, వీధి కుక్క చచ్చిపోతానన్నా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీస్తారు. వీడిని ఆ పరిస్థితి కూడా, ఆ అవకాశం కూడా ఉంటుంది. ఆయన ఫాలోవర్స్ ఏం చెప్తారు చివరగా? ఆయన ఫాలోవర్స్ కాదు, అసలు ఆయన ఫాలో అయ్యేటువంటి మెదడు లేదు అసలు. ఆయన వీడియోస్ నేను జనరల్గా రీసెంట్గా చూసిన, అసలు ఒక్కటి కూడా యూజ్లెస్ సబ్జెక్ట్, ఒకటి కూడా ఒక ఫన్నీ కాదు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు, ఒక ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ లేదు. ఏదో జస్ట్ ర్యాండమ్గా తీసిన వీడియోస్లో మన ఫాలోయింగ్ పెరిగింది. దయచేసి ఎవరైతే తెలిసినా తెలియకుండా ఫాలో అయిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేస్తూ అన్న అవసరమైతే రిపోర్ట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఆయన అకౌంట్ ఎగిరిపోవాలి. ఫస్ట్ ఎగిరిపోతే ఆయన నెత్తికెక్కిన కండ్లు ఫస్ట్ నేల మీదకి వస్తే వాడు ఏమైనా దొరికితే బహిర్గత దాడి ఖచ్చితంగా హిందువులు చేస్తారు. మా సీతామాత, మా శ్రీరాముడి పైన, మా ధర్మం పైన, మా సిద్ధాంతం మీద దాడి చేసిన ఎంతటి వాడైనా వాడిని సహించేది లేదు, వాడిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. శివాజీ గారు కూడా మాట్లాడింది గత వారం రోజుల కింద, మన భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఏదైతే అవకాశం ఉందో దాన్ని మిస్యూజ్ చేసుకుంటు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి ఎట్ ద సేమ్ టైము అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి. అన్లెస్ సంబడి ఈజ్ వైలేటెడ్, ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ కొంతమంది ఏదైనా ఇబ్బంది పడకుండా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, కానీ దాని మీద ఏది పడితే అది మాట్లాడే అదే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మరి శివాజీ గారికి ఎందుకు పని చేయట్లేదు? ఆయన ఎవరిని పేరు పెట్టి ఉద్దేశించాలి? మన సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఒక మహిళను చూడగానే మనం గౌరవించాలని అనిపించాలి తప్ప వేరే చెడు అభిప్రాయం రావద్దు అన్నాడు. ఇక్కడ ఈ మధ్యలో సంకరజాతి బిడ్డలన్నీ దాన్ని వక్రీకరించి మాట్లాడి ఇట్లా, అసలు ఫస్ట్ దౌర్భాగ్యం ఏంటంటే ఇట్లాంటి ఎదవాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని సహకరించే వాళ్ళని ఫస్ట్ ఏడ దొరుకుతాడు. ఆ నాగబాబు కూడా బ్రెయిన్ పెరిగింది కానీ ఏం పెరగలే. ఆయనకు వాడు మనిషే కాదు అసలు. ఫస్ట్ చిరంజీవి గారు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడతాడు, అదే పవన్ కళ్యాణ్ గారు ఇలా సనాతన ధర్మం కోసం మహారాష్ట్ర దేశవ్యాప్తంగా సనాతన ధర్మం మీద దాడి చేస్తే ప్రతిబింబిస్తున్న సమయంలో ఈ నాగబాబు గారికి ఆ జబర్దస్త్ దాంట్లో తిరుగుతాడు అనుకుంటాను నాకు తెలిసి. అట్లాంటి ప్రోగ్రామ్ చేసేసి వాడు నిజమైన వ్యాఖ్యలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అంతా విచ్ఛిన్నమైందని. వ్యక్తిగతంగా నాగబాబు కుటుంబము విచ్ఛిన్నమైనప్పుడు ఏం చేస్తామంటే ఎదుటివాడికి నీతులు చెప్పలేము, ఎందుకంటే ఇంట్లో సరిగ్గా లేదు కదా. ఫస్ట్ అండ్ కూతురు రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి వాడు పబ్బులలో క్లబ్లలో తిరుగుతుంది, గంజాయిలలో దొరికింది కాబట్టి వాడు అట్లనే మాట్లాడతాడు. అంటే నాగబాబు గారికి కూడా కొంచెం బుద్ధి లేదు. నాగబాబు అనేటువంటి ఎంతో కొంత గౌరవం ఉండే. బికాస్ మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రెడిబిలిటీ, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి యొక్క క్రెడిబిలిటీ నాగబాబు మీద ఉంటుంది. కానీ అదే పవన్ కళ్యాణ్ కుటుంబము, ఈరోజు చిరంజీవి గారి కుటుంబము, వాళ్ళ కుటుంబ సభ్యులకు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. వీని కుటుంబం రోడ్డు మీద పడి తిరుగుతుంది కాబట్టి ఆయన బాధ్యత లేదు, వాడు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడని నా వ్యక్తిగత ఆరోపణ. జై శ్రీరామ్.